గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ततो युद्ध परिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं जाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितं दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् उपगम्य ब्रवीद्रामम् अगस्त्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणु गुह्यं सनातनं येन सर्वा नरीन् वत्स समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनम् जयावहं जपे नित्यम् अक्षयं परमं शुभम् ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. అసలు ఆత్మకారకుడు సూర్యభగవానుడు. అందుకనే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటూ ఉంటాం కదా, మనందరికీ తెలుసు. అలాంటి ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యభగవానుని ఆరాధించే రోజే మాఘ శుద్ధ సప్తమి. ఆ రోజునే రథసప్తమి అంటూ ఉంటారు. ఈ రథసప్తమి రోజున చిక్కుడాకులు, ఆ తర్వాత చిక్కుడుకాయలతో రథం కట్టుకొని, ఇక్కడ చూడండి అలంకరించాను, ఆ విధంగా రథం కట్టుకొని ఆ రథం మీద నువ్వు ఊరేగవయ్యా అని చిక్కుడాకులతో చిక్కుడుకాయలతో పూల రథాన్ని తయారు చేసుకుని ఆ యొక్క సూర్యభగవాను మనం ఆవాహనం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం రవాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం ధృతికరాయ నమః, ఓం సవిత్రాయ నమః, ఓం సవిత్రాయ నమః, ఓం శ్రీ సూర్య భగవానుడికి ఉన్నటువంటి 12 నామాలు కూడా మనం చెప్పుకుంటే లఘువుగా చేసేటటువంటి చిన్న పూజ కింద ఉంటుంది. ఆ నామాలన్నీ కూడా ఒక్కసారి నేను చెప్తాను. ఓం రవాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, రవిమిత్ర సూర్య ఖగాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం భానాయ నమః, ఓం భానాయ నమః, ఓం రవిమిత్ర సూర్య ఖగ భాను, ఓం పూషాయ నమః, ఓం పూషాయ నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం సవిత్రాయ నమః, ఓం సవిత్రాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం భాస్కరాయ నమః, రవిమిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్యగర్భ మారీచ, ఓం మారీచాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రాయ నమః, ఓం అర్కాయ నమః. ఈ 12 కూడా సూర్యభగవానుడి యొక్క దివ్యనామాలు. రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః. ఓం శ్రీ భాస్కరేభ్యో నమః అని గంధం పుష్పం, ఆ తర్వాత పుష్పాలతోటి అక్షింతలతోటి కూడా ముందు వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం సూర్యభగవానుడి ఆరాధన చేసుకుని ఆ యొక్క సూర్యభగవానుడి యొక్క అనుగ్రహ కిరణాలు మన ఇంట్లో పడాలని, మనం అందరం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ యొక్క సూర్యభగవానుని మనం కోరుకుంటూ మనం చేయాల్సింది ఏంటంటే ఒక నిమ్మకాయ దీపంతో సూర్యభగవానుడి ఆరాధనలో ఇంటి దిష్టి అంతా కూడా పోవాలని గృహమంతా కూడా మీరు పూజ అయిపోయిన తర్వాత ఈ నిమ్మకాయ దీపాన్ని ముందు రెడీ చేసుకోండి. అక్కడ ఉప్పు పెట్టి ఉన్నాను నేను, చూడండి ఒక్కసారి. ఆ ఉప్పు మీద కొంచెంగా చిటికెడు పసుపు వేయండి, అదేవిధంగా చిటికెడు కుంకుమ వేయండి, అదేవిధంగా చిటికెడు అక్షింతలు వేయండి. ఏ విధమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో
మీ ఇంట్లో ఎవరైనా బాధపడుతున్నా, వివాహాలు కాకపోయినా, లేకపోతే నష్టాలలో ఉన్నా కూడా ఈ యొక్క ఉప్పు రెమెడీ అనేది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని బయటకు పంపించేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక నిమ్మకాయని పసుపు రాసి కుంకుమతో అలంకరించుకున్నాను. ఈ నిమ్మకాయని తీసుకెళ్ళి దీని మీద పెడుతున్నాను. నేను పెట్టి మనము మొక్కుకోవలసినటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం మనస్సులో తలుచుకుంటూ ఓం భాస్కరాయ విద్మహే ఆరోగ్యప్రదాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్తు. ఇది ఈ యొక్క గాయత్రి, సూర్య గాయత్రి చేసుకొని ముమ్మారు ఆ సూర్య భగవానుడికి చక్కగా అర్ఘ్యం ఇవ్వండి. చక్కగా 2 చేతులతోటి కూడా ఇలా నీళ్లు పోసుకొని అర్ఘ్యం ఇవ్వండి. ఓం భాస్కరాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం భాస్కరాయ నమః అని ఆ సూర్య భగవానుడికి అలా తలుచుకుని అలా నీళ్లు ఉదకం తప్పనిసరిగా ఆయనకి నివేదించి 3 సార్లు ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని తల్లి, తండ్రి, గురువు, దైవము, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మనం అంటూ ఉంటాం కదా. అతిథి దేవో భవ, అతిథులను కూడా ఆయనే పంపిస్తాడు, ఆహారాన్ని ఆయన ఇస్తున్నాడు. సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవకోటికి అందరికీ కూడా ఆహారం అందేటట్లుగా చేసేటటువంటి సాక్షాత్తు నారాయణుడే సూర్య భగవానుడి రూపము. అందువల్ల శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి అని ప్రార్థించండి. లేదా జయ సదా సవిత్ర మండల నారాయణ మధ్యవర్తి, ఆ నారాయణుడే ఆయన మధ్యవర్తిగా పరిపాలిస్తున్నాడు. సృష్టి స్థితి లయకారకులు మన కంటికి ఏ రూపంలో అన్నా కనిపించినా కనిపించకపోయినా తెల్లవారు లేస్తే సూర్య భగవానుడి ద్వారా మనకి అన్ని రకాలైనటువంటి ఏమిటంటే డిసిప్లిన్ నేర్చుకోవచ్చు, డెడికేషన్ తెలుసుకోవచ్చు, డిటర్మినేషన్గా ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు, డ్యూటీ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. అందువల్ల ఎవరైనా బద్దకిస్తారేమో కానీ ఏ బద్ధకం లేనటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తూ నమస్కార ప్రియాయ నమః. అదేవిధంగా జలాన్ని అర్ఘం ఇస్తున్నాం. ఆ జలాన్ని ఇస్తేనే సంతోషపడిపోతాడట. ఆయన నైవేద్యాలను అడగట్లా. కానీ ఈ యొక్క రథసప్తమి రోజున నోములు, వ్రతాలు కొత్తగా పట్టేవాళ్ళు కూడా పడుతూ ఉంటారు. అది కూడా శుభకరంగానే ఉంటుంది. అదేవిధంగా ఈ రథసప్తమి రోజున కొంతమంది ఏంటంటే కనుక పితృదేవతలకు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అది కూడా మంచిదే. చిమ్నీ ఉండలు కూడా చేసి అందరికీ పంచుతూ ఉంటారు. అది కూడా శుభప్రదమే. శని దోషాలు తొలగిపోతాయని ఆ విధంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఈ యొక్క ఉప్పు మీద ఉప్పు వేసి పసుపు, కుంకుమ, గంధం వేసి నిమ్మకాయ వేసాం కదా, వేసిన దాని మీద 2 ఆరతి కర్పూరం బిళ్ళలు పెట్టి మనం లాస్ట్ని వెలిగించాలి. అది మొత్తం ఇల్లంతా కూడా మూలలకి తిప్పండి. బయట కాదు, లోపల ఇల్లంతా తిప్పండి. తప్పనిసరిగా ఏ విధమైన నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా పోతాయి. కొంతమంది నిదట్లో ఉలిక్కి పడలేస్తూ ఉంటారు, అలాంటివన్నీ పోతాయి. అనారోగ్య పరిస్థితులన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా మీ ఇంట్లో లక్ష్మీ తాండవం జరుగుతుంది. లక్ష్మీదేవి అష్టైశ్వర్య ప్రధానిగా వచ్చి కూర్చుంటుంది. అంతటి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. అందుకని పూర్తిగా మీరు వినండి. చక్కగానే ఈ విధంగా 2 ముద్దహారతి కర్పూరం బిళ్ళలు చక్కగా నిమ్మకాయ మీద మీరు నిలబెట్టుకొని ఆ తర్వాత మీరు హారతి ఇచ్చేటప్పుడు వేరే హారతులు ఏమి ఇవ్వక్కర్లేదు. ఆయనే ప్రత్యక్ష దైవము, ఆయనే దీపం దర్శయామి అంటే కొన్ని గుళ్ళల్లో సూర్యభగవానుడి వైపు చూసి ఆ దీపాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటాం. అందువల్ల మనము సూర్యభగవానుడిని ఆవాహనం చేసుకున్నాము, గోధుమలు పెట్టుకున్నాము, ఆ గోధుమల మీద సూర్యబింబాన్ని పెట్టుకున్నాము. అదేవిధంగా రాగితో చేసినటువంటి సూర్యబింబం అది. అదేవిధంగా ఆయనకి ఇష్టమైనటువంటి దానిమ్మకాయలు, అంటే ఎరుపుదనం అంటే ఇష్టం కాబట్టి దానిమ్మకాయలు, ఆ తర్వాత క్షీరాన్నాన్ని కూడా తయారు చేసుకున్నాము. ఆవు పాలతో ఉడికించినటువంటి క్షీరాన్నాన్ని తయారు చేసుకున్నాము, ఇక్కడ పెట్టాము. సింపుల్గా మనం పూజ చేసుకుని కలశాన్ని బాగా గమనించండి. కలశాన్ని నవధాన్యాల మీద పెట్టాను. ఎందువల్ల అంటే కనుక జ్యోతిష్య శాస్త్రంలో భగవంతుడైనటువంటి సూర్యభగవానుడు ఆత్మకారకుడు, తండ్రి అతనే. ప్రతిమా గ్రహాలన్నింటికన్నా కూడా మిన్న అతనే. అందుకని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అని అంటూ ఉంటాం కదా. అందువల్ల ఈ 9 గ్రహాలకి కూడా ఆత్మకారకుడు కాబట్టి నవధాన్యాల మీద
కలశ స్థాపన చేసుకుని సూర్యభగవాను ఆరాధించిన వాళ్ళకి గ్రహాల యొక్క సమస్యలు ఉండవు. మరి తరువాత ఏం చేయాలంటే గోమాతకి నానబెట్టి గోమాతకి పట్టుకెళ్ళి పెట్టేసిరండి. మీరేం బెంగపెట్టుకోబాకండి. అదే ఈ ఉప్పుతో ఉన్నటువంటి ఈ దీపాన్ని ఒక్కొక్కటి బిళ్ళ వేసుకుంటూ ఇల్లంతా తిప్పుకొని పూజ అయిపోయిన తర్వాత అది పట్టుకెళ్ళి ఎక్కడైనా సరే నీళ్ళల్లో కరిగించి మొరిలో వేసేయండి. ఆ విషయాన్ని జాగ్రత్తగా 3వ కంటి వాడికి తెలియకుండా మీ ఇంట్లోపల చేసుకునేటటువంటి పాజిటివ్ ఎనర్జీస్ అభివృద్ధి అయ్యి ఐశ్వర్యం, ఆ తర్వాత దరిద్ర దేవత పారిపోతుంది, ఐశ్వర్యం మీ ఇంట్లో అభివృద్ధి అవుతుంది. ఈ యొక్క నిమ్మకాయ ఉప్పు దీపానికి చాలా ప్రశస్తం ఉంది. అందువల్ల ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ శుభకరమైనటువంటి రోజు కాబట్టి ఏం చేసినా చేయకపోయినా ఈ 12 నామాలతోటి కొంచెం క్షీరాన్నం చేసుకుని ఆయనకు నివేదన చేసి సూర్య నమస్కారాలు చేసుకుని హృదయంతో సూర్య నమస్కారం చేసుకోండి. అదేవిధంగా 2 చేతులు ఎత్తి పురుషులు సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా స్త్రీలు చేయకపోయినా హృదయం మధ్యలో సూర్యభగవాను ప్రార్థించండి. ప్రార్థించి మీరు తయారు చేసిన పదార్థాలన్నీ కూడా నివేదించి చక్కటి ఎర్రటి పుష్పాలతో, మందారాలు కానీ గులాబీలతో పూజించండి. పూజించిన తర్వాత ఆయనకు ఖర్జూరము, అరటిపళ్ళు చక్కగా నివేదన చేయండి. ఆ తర్వాత కలశానికి సంబంధించిన రవికెల గుడ్డ మరి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు కదా. ఎర్రటి గుడ్డ పెట్టాం కదా, అది సూర్యభగవానుడికి గోధుమలు పెట్టాం కదా, ఆ గోధుమలతో పాటు ఇంకో 1.5 కేజీ గోధుమ పిండి కొని ఎవరికైనా పేదవాళ్ళకి ఆ ఎర్రగుడ్డలో వేసి మంగళవారం రోజున ఇచ్చేసేయండి. లేదా ఆదివారం పొద్దున్న రవిహోరా ఉంటుంది, 6 నుంచి 7 గంటల మధ్యలో ఎవరికైనా సరే ఒక 100 రూపాయలో 125 రూపాయలు వాళ్ళకి దక్షిణ ఇచ్చి ఈ గోధుమలు, గోధుమ పిండి ఎర్రటి గుడ్డలో కట్టి నమస్కారం చేసుకుని ఆరోగ్యం ప్రసాదించవయ్యా సూర్యభగవానుడా అని మీ మనోసంకల్పాలు ఏమైనా ఉంటే అవి కూడా చెప్పుకొని వాళ్ళకి ఇచ్చి నమస్కారం చేసుకుని సూర్యభగవానుడికి ఎదురుగుండగా వాళ్ళని నుంచోబెట్టండి. మీరు సూర్యభగవానుడికి ఎదురుగుండగా నుంచోండి. వాళ్ళు మన ముఖం వైపు చూడాలి, మనం సూర్యుడి ముఖం వైపు చూడాలి. ఒక వృద్ధ బ్రాహ్మణుడికి ఇస్తే చాలా అద్భుతమైనటువంటి మంచి జరుగుతుందండి. ఆ విషయాన్ని మీరు నిజంగా కూడా తర్వాత కూడా నాకు షేర్ చేసుకుంటారు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. అద్భుతమైనటువంటి చర్యలు, ఆరోగ్య ప్రదాత. ఆ తర్వాత అనారోగ్య సమస్యలన్నీ కూడా దూదు పింజల్లాగా పాసింగ్ క్లౌడ్స్ లాగా ఎగిరిపోతాయి. ఈ విషయాలు గుర్తుపెట్టుకుని ఆయురారోగ్య అష్టైశ్వర్య ఆనంద అభివృద్ధి కలిగి సత్సంతాన వివాహ గృహప్రవేశ గృహారంభ అన్నీ కూడా మీరు అనుకున్నట్లుగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో జరగాలని చక్కగా కూష్మాండ దానం కూడా ఇవాళ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇదిగో చూడండి, ఇది బూడిద గుమ్మడికాయ అంటూ ఉంటాం కదా, అంటే కూష్మాండంలో ఇది ఒకటి. ఇది గుమ్మానికి కట్టండి. గుమ్మానికి కట్టేటప్పుడు మీరు ఎక్కడ పెట్టి పూజ చేస్తారు? ఇక్కడ పెట్టి ఆల్రెడీ మీరు పూజ చేశాను, నిలబట్టం లేదని పక్కన పెట్టడం జరిగింది. అందుకని మీకు క్లారిటీగా చెప్తున్నాను. అందువల్ల దీనికి చక్కగా ఆయన సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో అనారోగ్య పీడలు వీధి వాకిల నుంచే వస్తాయి, ఎక్కడి నుంచో రావండి. మనం చెప్పుల ద్వారా తెచ్చుకుంటాం. అందువల్ల ఈ వీధి వాకిలికి అంత క్రితం గుమ్మడికాయ బాగుందిగా తర్వాత మార్చొచ్చు అలాంటివేం పెట్టుకోబాకండి. రథసప్తమి రోజున గుమ్మడికాయ మార్చేయండి, బాగున్నా కూడా బయటపడేసి ఇది కట్టండి. పూజలో పెట్టింది అనారోగ్య పరిస్థితులు మొత్తం పోతాయి మీ ఇంట్లోంచి. ఆ విషయాన్ని గమనించుకోండి. ఈ విధంగా పూజా విధాన ప్రకారము చేసుకుని చక్కగా మీరు అన్ని విధాల ఆరోగ్యవంతులుగా ఉంటారని, అష్ట ఐశ్వర్యాలతో కలకాలం పిల్లాపాపలతో ఉండాలని ఆ సూర్యభగవానుడికి మొక్కుతూ ఓం రవాయ నమః. రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్య గర్భ మరీష ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః. ఓం అఘోరేభ్యో ఘోరఘోరేభ్యః ఘోర సర్వేభ్యః అశ్రురుద్రరూపేభ్యః ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్తు. ఈ ఉప్పు దీపాన్ని ఇంట్లో అణువణువున కూడా చక్కగా ఇలా పట్టుకొని మీరు చక్కగా ఇలా పట్టుకొని మీ ఇంట్లో అణువణువున కూడా ప్రతి మూలలోని కూడా చూపించండి. ప్రతి మూలలోని కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, అవన్నీ చూపించండి. చక్కగా ఇల్లంతా తిప్పి అన్నీ చూపించినట్లయితే కనుక అన్ని విధాలా కూడా మీకు అనారోగ్య కారకత్వాలు పోతాయి. తర్వాత ధనలేమీ ఉండదు, అన్ని విధాలా కూడా మీరు యోగదాయకంగా ఉంటారు. ఓం శ్రీ మాత్రే నమః. ఈ విధంగా రథసప్తమి శుభాకాంక్షలతో మీ భాగ్యలక్ష్మి.
ततो युद्धपरिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम् दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् उपगम्याब्रवीद् रामम् अगस्त्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणु गुह्यं सनातनम् येन सर्वा नरीन् वत्स समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनम् जयावहं जपे नित्यम् अक्षयं परमं शुभम्।